ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలంలో రైతులు దాల్వా పంటను పండించేందుకు సిద్ధమవుతున్నారు. సార్వ పంట సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని, యూరియా సమస్యలతో పాటు వరదల కారణంగా పంట దిగుబడి తగ్గిపోయి నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని రైతులు తెలిపారు. ప్రస్తుతం బోర్లు ద్వారా లభించే నీటితో పంటను పండించేందుకు సిద్ధమవుతున్నామని అన్నారు. దాదాపు సగానికి పైగా రైతులు నీరు అందుబాటులో లేకపోవడంతో దాల్వా పంటను పండించడం లేదన్నారు. నారుమడి వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చే వరకు ఎకరానికి దాదాపు 20 నుంచి 25 వేల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిపారు. పంట దిగుబడి ఎక్కువగా వస్తే సార్వ సమయంలో నష్టపోయిన రైతులు కొంత గట్టెక్కగలరని అన్నారు. దిగుబడి కూడా తగ్గింది. మేము ఆశించిన అంత ఫలితాలు కూడా తక్కువ వచ్చినాయి. సర్లే అని చెప్పేసి ఇప్పుడు కమర్షియల్ సీడ్ కాకుండా బేర్ కంపెనీ వాళ్ళకి క్రాసింగ్ సీడ్ వేస్తున్నాం. ఇది వచ్చేసి 5 నెలల పంట అండి. ఎకరానికి వచ్చేసి 30,000 వరకు పెట్టుబడి పెడతారు వాళ్ళు. మనం చేసుకున్న దాన్ని బట్టి ఎకరానికి బిలో యావరేజ్ 8 కానిచ్చి పండుతాయి అండి. హైయెస్ట్ వచ్చేసి 12-13 వరకు కూడా పండుతాయి. కింటా వచ్చేసి 14,000 వరకు ఉండిద్దండి. అయితే మనకి వాతావరణం కూడా అనుకూలించాలండి. ఇది క్రాసింగ్ అయ్యేటప్పుడు కూడా వాతావరణం అనుకూలంగా ఉండాలి. మబ్బులు చేయడం కానీ, వర్షం పట్టడం కానీ అలా చేస్తే కనుక దిగుబడి తగ్గిపోతే ఆశించినంత రాదు. ఎందుకంటే ఇది గాలి పంట టైప్ అండి కదా. వాతావరణం కలిసి వస్తే కనుక రైతులకు కూడా ఆశించిన ఫలితాలు వస్తాయి, ఆశించిన దిగుబడి వచ్చింది. ప్రతి సార్వాల పైన లాసు ఈ దాల్వాలో కవర్ అయ్యిందని ఆశిస్తుంది.